నా పేరు అంకం రాజేశ్వర్. మా కొడుకు పేరు రాహుల్. మా కొడుకు పోయి ఇయ్యలటికి కనీసం 35 రోజులు అవుతుంది. మాకు మాకు ముప్ 30 నాడు మే 30 నాడు తెలిసింది ఏంటిదంటే, ఇట్లా మీ కొడుకు 3 రోజుల నుంచి హాస్టల్లో లేడు, ఇట్లా మిస్ అయిండు. మొన్న 27 నాడు ఇంటికి వస్తా అని అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ని దించమన్నాడని మాకు అక్కడ 30 నాడు వచ్చింది, ఫోన్ వచ్చింది. వెంటనే నేను మా చుట్టాలకు, వాళ్ళ స్నేహితులకు, చుట్టాలకు, ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఎవ్వరి దగ్గరికి రాలేడని తెలిసింది. తర్వాత వెంటనే 30 నాడు రాత్రి బస్ ఎక్కి ఇక్కడ 31 నాడు ప్రొద్దున దిగి కాచిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. హాస్టల్ పిల్లగాళ్ళని తీసుకొని పోయి, వాళ్ళ కాలేజీ పిల్లగాళ్ళని తీసుకొని పోయి, ఇట్లా ఏమైందంటే ఇట్లా కొడుకు మిస్ అయ్యిండు, ఇట్లా 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందట, వాళ్ళ మిత్రుడు ఒకడు కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దించిండట అని కంప్లైంట్ రాయించిన. ఆ తర్వాత పోలీసులు అంత పెద్ద యాక్షన్ ఏం తీసుకున్నట్టు అనిపించలేదు నాకు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఇట్లా రైల్వే స్టేషన్లలో కనబడ్డాడు. అట్లనే ఇక వారం రోజుల దాకా ఇట్లానే సీసీ ఫుటేజ్ చెక్ చేసుడు, అట్లా ఇట్లా అక్కడ ఇక్కడ చెక్ చేసిండ్రు. నాకు జూన్ 7 నాడు ఆకాడ నుంచి మేము స్టేటస్లు పెట్టుకుంటూనే ఏరినాం. ఇక ఇట్లా మా కొడుకు మిస్ అయ్యిండని ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, అన్నిట్లల్లో ఊరుల్లో అంతా ఎక్కడ ఎవరి స్టేటస్ చూసినా ఇట్లా రాహుల్ మిస్ అయ్యిండు, రాహుల్ మిస్ అయ్యిండు, రాహుల్ మిస్ అయ్యిండని. వాళ్ళ అమ్మ ఒక రీల్స్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె చేసింది. ఏంటిదంటే, మా కొడుకు తప్పిపోయి 10 రోజులయ్యే, ఇంతవరకు ఇంటికి వస్తలేడు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ నెంబర్కు ఫోన్ చేయుర్రి, అందరికీ దండం పెట్టి చెప్తున్నా అని ఆ రీల్స్ చాలా వైరల్ అయింది. అది పోయి అక్కడ ఆంధ్ర దాకా పోయింది ఆ రీల్స్. పోయిన తర్వాత అక్కడ నుండి మాకు జూన్ 7న ఒక ఫోన్ వచ్చింది. అయితే యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటిదంటే, ఇట్లా సింగరాయకొండలో ఒక పాడుపడ్డ బావిలో ఒక గుర్తు తెలియని శవం కనబడ్డది. ఆ శవం కనబడ్డది. అయితే పోలీసులకు ఫోన్ చేసి, చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసిరట. ఫోన్ చేస్తే ఎస్ఐసిఐ గారు వచ్చి 30 నాడు రాత్రి బాడీ తీసిండ్రట. బాడీ తీసి 31 నాడు పోస్ట్ మార్టంకి పంపినరట. అయితే బాడీ నీళ్ళల్లో పడిపోయి డీకంపోజ్ అవుతుంది, కుళ్ళిపోయేటట్టు ఉందని యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అని అక్కడ ఒకటి ఉంది సింగరాయకొండలో. వాళ్ళు ఏంటిదంటే అనాథ శవాలను పూడ్చిపెట్టడం, ఇట్లా దహన కార్యక్రమం చేయడం అంటే వాళ్ళు చేస్తారన్నట్టు. అయితే ఈ బాడీ వాళ్ళకి అప్పచెప్తే 2వ తారీఖు నాడే వాళ్ళు పూడ్చిపెట్టిరట బాడీని. అది ఆ 7వ తారీఖు నాడు పూడ్చిపెట్టిరట. ఆ విషయం చెప్పారు. ఫోటోలు పంపమంటే ఫోటోలు పంపిర్రు. ఇట్లా ఏమన్నా గుర్తులు ఆధారాలు ఉంటే పంపండి అంటే పంపిర్రు. ఆ టీషర్టు, మెడల లాకెట్టు, ఆంజనేయ స్వామి మెడల బిల్ల లాకెట్టు అవన్నీ చూసిన తర్వాత మా కొడుకుకు ఇలాంటివి ఉన్నాయి అంటే, ఆ తర్వాత సింగరాయకొండ సిఐ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేసి మాట్లాడానని. ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సింగరాయకొండ సిఐ గారు, మరి లేట్ చేయకండి, వచ్చేసేయండి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో బట్టలు ఇంకా బాబుయి గుర్తులు ఉన్నాయి, అవి చూసి ఒకసారి ఫైనల్ చేసుకోరానంటే, అదే రోజు రాత్రి సింగరాయకొండ పోయినా. 7 నాడు పోయి 8 నాడు ప్రొద్దున దిగి ప్రొద్దున సింగరాయకొండ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి చూయించి ఇట్లా అవి ఇక మా బాబు అని బాగా కన్ఫర్మ్ అయిపోయింది. నేను బాగా ఏడ్చిన తర్వాత అక్కడ ఏడ్చిన తర్వాత సిఐ లోపలికి తీసుకుపోయి కూర్చుండబెట్టుకొని చెప్పిన, ఇట్లా 100కు 100% ఈ బాడీ మా బాబుదే, ఈ తాయెత్తు ఉంది, ముల్దరంకు తాయెత్తు కానీ, ఈ లాకెట్ కానీ ఇవన్నీ చూపించిన. ఇప్పుడు వేరే ఉన్నప్పుడు ఫోటో తీసిన మెడలో ఉన్న లాకెట్ కూడా చూపించిన, ఇది మా బాబుదే కానీ కన్ఫర్మ్ ఉంది అంటే. సిఐ ఏమన్నారని అంటే, మేము ఒక ప్రాసెసర్ ప్రకారం పోవాల్సి ఉంటుంది, ఇట్లా పూడ్చిపెట్టిన బాడీ మళ్ళీ తిరిగి ఇవ్వాలని అంటే ఒక ప్రాసెసర్ ఉంటుంది, దానికి
వాళ్ళ తల్లిని తీసుకొస్తే వాళ్ళ తల్లి డిఎన్ఏ తీసి ఈ బాడీ డిఎన్ఏ మ్యాచ్ చేసి బాడీని ఇస్తామని చెప్పారు. అక్కడ మంగళగిరిలో డీజీపీ ఆఫీసులో ఇది డిఎన్ఏ ల్యాబ్ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఇట్లా షాంపల్ ఇచ్చిరా, మేము స్లాట్ బుక్ చేస్తామని అన్నారు. తర్వాత 2 రోజులు బతిలాడిన సింగరాయకొండలో, అయినా కానీ ఇవ్వలేదు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఫోన్ చెప్పించిన, అయినా ఇవ్వలేదు. తిరిగి లేక 8 నాడు 9 నాడు ఉండి 9 నాడు రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు 14 నాడు ఫోన్ వచ్చింది, ఇట్లా డిఎన్ఏ టెస్ట్ కోసం షాంపల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మంగళగిరిలో అని. మళ్ళీ మా భార్యను తీసుకొని వెళ్ళినాం మంగళగిరి వెళ్ళి అక్కడ డిఎన్ఏ టెస్ట్ ఇచ్చొచ్చిన తర్వాత ఇక మాకు ఇంకా పోలీస్ ఎంక్వైరీస్ లేదని అక్కడి నుండి ఇక మన దాసన్న దగ్గరనే ఉంటున్నాం. ఈయననే మమ్మల్ని చేరదీసిండు, లేకుంటే ఇక్కడ మాకు ఏం లేకుండే దాదాపు ఆధారాలు. ఈ రాష్ట్రంలో నిజం కోసం, న్యాయం కోసం ఆ తల్లిదండ్రులకు అండగా ఉండడానికి ఇక్కడ బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా రాజ్యాధికార సమితి, సోషల్ జస్టిస్ చాలామంది వచ్చిన మిత్రులు. వాస్తవంగా జరిగిన అన్యాయం అది, ఒక నిండు ప్రాణం, ఆ తల్లి గుండెకోత, ఆ ఆ తండ్రి యొక్క జీవితకాల కష్టం, అది ఒక కుటుంబ భవిష్యత్తునే చిదిమేసినటువంటి సంఘటన ఇది. అసలు కాలేజీలలో ఏం జరుగుతుంది, కాలేజీలలో విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఎట్లుంది, కాలేజీల పేరెంట్స్ కమిటీలు కూడా లేవు, అదేవిధంగా కాలేజీల మీద నియంత్రణ కూడా లేదు. ఇక్కడ న్యాయం కోసం కాదు కానీ కనీసం ఒక డెడ్ బాడీని తీసుకొచ్చుకుందానికి పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకొచ్చుకుందానికి 35 రోజులు పట్టిందంటే సిగ్గుపడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలి ఇక్కడ పోలీస్ వ్యవస్థ. ఎవరికి ఊడియం చేయడానికి, ఎవరికి బానిసత్వం చేయడానికి లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ ఒక్కొక్కరి బొడ్డి కింద పెద్ద పెద్ద కుర్చీలు వేసుకొని కూర్చొని డీజీపీలు, కమిషనర్లు, ప్రజల నుంచి ఒత్తిడి రావాలి, ప్రజల నుంచి ఉద్యమాలు రావాలి, అప్పుడు తుపాకులు తీసుకొని న్యాయం అన్యాయం ఏదోనకుండా కాల్చి చంపాలి. అది మీకు తెలిసినటువంటి అది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? ఒక పేదవాడి ప్రాణానికి విలువ లేదు. చనిపోయిన శవాన్ని తీసుకురావడానికి కూడా, డెడ్ బాడీని తీసుకురావడానికి కూడా సహకరించే వ్యక్తులు లేరు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం మనుషుల మధ్యలో ఉన్నామనేటటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఇంత అన్యాయం జరిగి అంత లైవ్గా సెల్ ఫోన్లో ఆడియో రికార్డ్స్ ఉండి, అదేవిధంగా మెసేజ్లు ఉండి, ఎవడు దానికి పాల్పడ్డాడు, ఆ అబ్బాయిని భయభ్రాంతులకు గురి చేసింది ఎవడు, ఆ అబ్బాయిని వేధించింది ఎవరు, దానికి గల కారణాలు అన్నీ ఎవిడెన్స్ ఉండగా కూడా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి దాన్ని క్లోజ్ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టినంటే దీంట్లో మరి ఎవడెవరికి కష్టం ఉందో వాళ్ళందరూ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, కమిషనర్లు, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం, మరి ఆ కాలేజీ యాజమాన్యంలో దీనికి పాల్పడ్డటువంటి పిల్లల యొక్క రాజకీయమైనటువంటి అండదండలు, వీళ్ళు పనిచేసేదే, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనిచేసేదే డబ్బున్న వాడి కోసం పనిచేస్తుంది. డబ్బున్న వాళ్ళ కుక్క పిల్ల పోతే కూడా వెతకడానికి స్పెషల్ ఫోర్సును పెట్టి వీళ్ళు పనిచేపిస్తూ ఉన్నారు. కానీ ఒక చదువుకుంటే బీటెక్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి కనిపించకుండా పోయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక కూడా పట్టించుకోకపోవడం, కనీసం అట్లా పట్టించుకుంటే కనీసం డెడ్ బాడీలను డైరెక్ట్ తీసుకొచ్చుకునే వాళ్ళ తల్లిదండ్రులు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా సంఘటన జరిగితే కులాన్ని బట్టి స్పందిస్తున్నాయి అనేది మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తున్న విషయం మనకు తెలిసిందే. రాహుల్ సంఘటన ఏదైతుందో ఇది వెలుగులోకి రాగానే మీడియా ఎక్స్పోజ్ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అది బీసీ బిడ్డ కావడం. కేవలం బీసీ బిడ్డ కావడం వల్లనే మీడియా దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. కేవలం బీసీ బిడ్డ కావడం వల్లనే పోలీసు వ్యవస్థను కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కేవలం బీసీ బిడ్డ కావడం వల్లనే మేనేజ్మెంట్ సైతం కూడా మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంది.
ఇదే రాహుల్ కమ్మోడైతే వేరే రకంగా ఉండేది, ఇదే రాహుల్ రెడ్డి అయితే వేరే రకంగా ఉండేది. అందరూ ఇంటికి వెళ్ళి పరామర్శించేవాళ్ళు. కేంద్ర మంత్రులు పోయేటోళ్ళు, రాష్ట్ర మంత్రులు పోయేటోళ్ళు, అధికారులు పోయేటోళ్ళు, అనధికారులు పోయేటోళ్ళు, ప్రజాప్రతినిధులు పోయేటోళ్ళు. కానీ బీసీ బిడ్డ కావడం వల్ల ఎవరు తమకేం పట్టనట్లు అన్ని వ్యవస్థలు ఇట్లా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో బీసీలందరం మేల్కొని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నేను స్పష్టంగా ఒక 4 డిమాండ్లు చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ముందు. ఒకటి, ఈ సంఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజ్ మేనేజ్మెంట్పై తక్షణమే కేసు నమోదు చేయాలి, తక్షణమే విచారణ జరపాలి. సిబిఐ తోటి విచారణ జరిపించాలి. 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. దీనితో పాటు ఒక చిన్న సలహా ఏంటంటే, గౌరవనీయులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు సారు మార్గదర్శకత్వంలో ఒక పోరాట కమిటీ వేసి, ఆ పోరాట కమిటీ ద్వారా జాతీయ స్థాయి నేషనల్ కమిషన్, బీసీ కమిషన్ కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, జాతీయ స్థాయి విచారణ సంస్థలకు, రాష్ట్ర స్థాయి విచారణ సంస్థలకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. ఇవాళ కాలేజీ యాజమాన్యం త్వరితగతిన ఈ సమస్య మీద స్పందించి ఉంటే ఈరోజు ఈ మీటింగ్ జరుపుకునేది లేకుండే. కాబట్టి ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ దోపిడీదారులు జైళ్ళకు పోతున్నారు, దోచుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. బీసీల ఆలోచన మాత్రం ఆత్మాభిమానంతో మనకు ఒక సమస్య, చిన్న సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలు కూడా మన బీసీ బీసీ కులాలలో లేకపోవడం, ఇంకా మనం ఆ దిశగా కూడా అడుగులు వేయలేకపోతుండడం, మనం ఇంకా చైతన్యం కావాలి రాజకీయంగా, సామాజికంగా. ఎందుకంటే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆ సమస్యను ఎట్లా దాటవేయాలనే విధంగా మనం నేర్పించాలి. ఎందుకంటే ఇవాళ ఆ చిన్న సమస్యని ఆ కాలేజీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల దృష్టికి కానీ, లేకపోతే అతను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వివిధ సంఘాలతోటి కానీ, కుల సంఘాలతోటి కానీ, బీసీ సంఘాలతోటి కానీ ఉంటే వాళ్లకు చెప్పుకునే పరిస్థితి, ఈ సమస్య వచ్చింది ఎట్లా దాటవేయాలి, మరి ఏ పరిధిలో ఏ విధంగా దాన్ని దాటుకొని ముందడుగు వేయాలనే ఆలోచన కనుక ఆ అబ్బాయి కలిగి ఉంటే ఇవాళ ఇంత దుర్మార్గం జరిగేది కాదు. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా మారుతున్నటువంటి పరిస్థితుల కాలక్రమంలో అగ్రకులాలు వాళ్ళు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందుకుంటున్నారు. మనం కూడా ఆ టెక్నాలజీని అందుకుంటూ మనం కూడా సామాజికంగా, రాజకీయంగా స్పృహ కలిగి చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా వాటిని దాటే ప్రయత్నం చేసుకోగలిగినప్పుడు మనం బతికి పట్టగలిగే అవకాశం ఉంది. కాబట్టి బీసీలందరూ కూడా, బీసీ కులాలకు నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా మీ పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయండి. మీరు పడ్డ బానిసత్వాన్ని మళ్ళీ మీ పిల్లలకు నూరిపోయకండి. మీరు మీ పిల్లలకు ధైర్యాన్ని నూరిపోస్తే మీ దగ్గరకు వచ్చి ప్రతి విషయాన్ని చెప్పుకోగలుగుతారు. అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు హోంశాఖ, విద్యాశాఖ రెండు ఆయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి బీసీల పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఇంజనీరింగ్ చదివే బిడ్డ చనిపోయిందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. వాళ్ళు ఇంత పెద్దగా చేసిన తర్వాత ఈ విధంగా హత్య కాబడము బీసీ సమాజానికి రక్షణ లేదనేది రుజువైపోతుంది. కాబట్టి శవం తెచ్చినా కూడా మనందరం సంఘాల నాయకులము ఆ కాలేజీ ముంగటేసి ఈ తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈ వేదికకు అధ్యక్షత వహించిన దాస్ సురేష్ గారు నాకు ఫోన్ చేయంగానే, సురేష్ గారు మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మన పెద్దన్న
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారికి చెప్పు. మన లెవెల్లో చెప్తే ఎవరు కూడా దీన్ని పరిష్కారం చేయరు, త్వరగా విచారణ చేయరు. కాబట్టి సార్కు చెప్పంటే దాస్ గారు చెప్పిండ్రు. సారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని కలిసి 15 నిమిషాలలో అంత వివరించింది. కాబట్టి సివి ఆనంద్ గారు వెంటనే విచారణ జరిపించిన 35 రోజుల తర్వాత కానీ విచారణ జరిగింది. అంటే బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంది. మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా మన దిక్కు చూసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడైనా విచారణకు ఆదేశించిన డీజీపీ గారికి మా బీసీ సమాజం అంతా కూడా అభినందన తెలియజేయవలసిన పరిస్థితి. ఎందుకంటే హత్యగావింపబడ్డది తల్లిదండ్రులకు. ఒక ఇంజనీరు చనిపోతే బిడ్డ పరిస్థితి వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటుంది, ఏ విధంగా అన్యాయానికి గురి అవుతారు, జీవితాంతము కుమిలి ఎంతో ఆవేదనకు గురి అయి బతుకుతారు. కాబట్టి వాళ్లకు మన బీసీ సంఘాల నాయకులు మరియు ఈ బీసీ సమాజం అంతా కూడా అండగా ఉండాలి.